పీకే కామెంట్స్ మండిపడ్డ నేతలు. ఎన్నికల వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ కామెంట్స్తో మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కామెంట్లపై ఏపీ వైసీపీ నేతలు చాలా తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై సెటర్లు వేశారు. 2019 ఎన్నికలపై ఫ్రీ సర్వే చేసిన లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నారని, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా దానికి రెడీగా ఉన్నాడని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్లపై వైసీపీ పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా తీవ్రంగా స్పందించారు. ఎక్స్ వేదికగా కీలక కామెంట్స్ చేశారు. ప్రశాంత్ కిషోర్ మాటలను నమ్మవద్దని రాష్ట్ర ప్రజలకు ఆయన సూచించారు. చంద్రబాబు నాయుడుతో 4 గంటల భేటీ తర్వాత లాజిక్ లేకుండా ప్రశాంత్ కిషోర్ ఈ కామెంట్స్ చేశారని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. వర్తమాన రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ అంచనాలు తప్పుతున్నాయని, అసలు వాస్తవాలకు పొంతన లేదన్నారు. ఛానల్స్ ఎల్లో మీడియా ఏదైతే ఉందో దాన్ని పదే పదే ప్రజలకు చూపించి ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఏదో నిజమైపోతాయనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. లేదా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తాడనేటువంటి నమ్మకం ఆయనకు ఉంటే మరి పవన్ కళ్యాణ్తోనో లేకపోతే భారతీయ జనతా పార్టీతోనో పొత్తులు పెట్టుకోమని చెప్పి ఎందుకు సలహా ఇచ్చాడో కూడా అది కూడా సెలవిచ్చి. పీకే చేసిన వ్యాఖ్యలపై మంత్రి అమర్నాథ్ తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ కిషోర్ ప్రజలను ఏమార్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తన గట్ ఫీలింగ్స్ అంటూ ఏవో మాట్లాడారని ఎద్దేవా చేశారు. టీడీపీ జనసేన ద్వయం చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. ఇక సంక్షేమ పథకాలు అమలు చేస్తే ప్రభుత్వాలు మళ్లీ ఎందుకు రావో వివరించాలన్నారు. ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని హైదరాబాద్లో ఎందుకు రహస్యంగా కలిశారో చెప్పాలన్నారు అమర్నాథ్. బీహార్లో ప్రశాంత్ కిషోర్ లాగానే చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రాలో చెల్లని రూపాయని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికలపై సెన్సేషన్స్ కామెంట్స్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఓటమి తప్పదని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘోర పరాజయం చవిచూస్తారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అత్యధిక స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. ప్రజలు సొమ్ముని విచ్చలవిడిగా పంచుతూ ప్రజల సంక్షేమం చూస్తున్నామనడం వల్ల రాజకీయంగా నష్టపోతున్నారని ఆయన వెల్లడించారు. ఇంకా అంతేకాకుండా ప్యాలెస్లో కూర్చొని బట్టలు నొక్కితే ఓట్లు రాలేవని ఎద్దేవా చేశారు ప్రశాంత్ కిషోర్. ఈ కామెంట్స్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.